ఒక్కసారి ఈ లంచ్ కాంబో చూస్తే మీకు కూడా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ మాత్రం రాయల్గా ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. కొన్ని వంటలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ కాదండి, ఆ రుచి అనేది మనకి ఎప్పటివో జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తుంది. ఈరోజు నేను మీకు చూపించబోయే లంచ్ కాంబో కూడా అలాంటిదే. అదేంటి ఇప్పుడు చూసేద్దామా. బాయిల్డ్ పొటాటోస్తో చేసిన ముద్దకూర, చల్లగా సూదింగ్గా ఉండే మజ్జిగ పులుసు, అండ్ మొత్తం మీల్కి లైఫ్ ఇస్తున్న క్రిస్పీ పెరుగు మిర్చి, దానినే ఊరమిరపకాయ కూడా అంటారు. ఇంకా హాట్ రైస్. ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ముందే పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ పొటాటోస్ చాలా సాఫ్ట్గా అయ్యేలా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా ముందుగా ఉడికించిన బాయిల్డ్ పొటాటోస్ ఉన్నాయి కదా, అవి చల్లగా అయిపోయి ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ పీల్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పీల్ తీసేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కూర చేసుకుంటేనే కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. చిన్న పొటాటోస్ అయితే 8 పీసెస్, పెద్ద పొటాటోస్ అయితే 12 పీసెస్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పెద్దగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది వైట్ రైస్లో అయినా తినచ్చు, లేదు అంటే చపాతీలు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చక్కగా వేడవ్వాలి. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని వేయించుకుందాం. మనం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఇలా చక్కగా ఫ్రై అయిన దాంట్లో ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకుందాం. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం, లైక్ 1 to 2 minutes. ఇప్పుడు మూత తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు పొటాటోస్ని కొంచెం స్మాష్ చేస్తున్నట్టుగా చేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా స్మాష్ చేస్తూ ఉన్నాను కదండి, అట్లా స్మాష్ చేసుకుంటూ అలా 1 నిమిషం పాటు కలిపెట్టుకుంటూ ఉండాలి. కానీ కొంచెం గ్యాప్ ఇస్తూ కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా, అంటే మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపెట్టుకొని బాగా దీనిపైన మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని ఒక 1/2 minute కూరని మగ్గించుకుందాం. ఇట్లా మగ్గిన తర్వాత మూత తీసేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. అంతేనండి, చూసారుగా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఈ ముద్ద కూరని. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తున్న రెసిపీ ఏంటో గెస్ చేస్తారా? అదేనండి మన మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అంటే నాకు పర్సనల్లీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే స్పైసీ కర్రీ ఉన్న దీని కూలింగ్ ఎఫెక్ట్ మన బాడీకి ఇన్స్టెంట్ రిలీఫ్ని ఇస్తుంది. దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సొరకాయని యూస్ చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 5 to 6 సాంబార్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టొమాటో అండ్ సొరకాయ. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం. అందులో మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి వేయించుకుందాం. తర్వాత కట్ చేసిన టొమాటో వేసుకొని ఒక 1/2 minute వేయించుకుందాం. ఇంకా తర్వాత మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుకుందాం. అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని
ఒక్కసారి కలిపెట్టుకుందాం. అలా కలిపెట్టుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. నేనైతే చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్ అన్నీ చక్కగా బాయిల్ అవ్వాలి కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చుకుందాం. సో దట్ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోతాయి. రోజంతా అలసిపోయి ఉన్న, వేసవిలో వేడి ఎక్కువైనా ఒక్క బౌల్ మజ్జిగ పులుసు తింటే మన మనసు, బాడీ కూల్గా అయిపోతుందండి. ఇప్పుడు విజిల్స్ వచ్చినాయి కదా, కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. రోజంతా అలసిపోయి ఉన్న, వేసవిలో వేడి ఎక్కువైనా ఒక్క బౌల్ మజ్జిగ పులుసు తింటే మనసు మరియు బాడీ చాలా కూల్ అయిపోతుందండి. ఇంకిప్పుడు మజ్జిగ పులుసుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చేసేసుకుందామా. ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోయినా ఫ్రెష్ పెరుగైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పెరుగులో ఒక 1.5 టీ స్పూన్ శనగపిండి వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటే ఆ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా తయారు చేసుకునే లోపు కుక్కర్ ప్రెషర్ అనేది పోయింది. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు తయారు చేసుకున్న మజ్జిగని అందులో వేసేసుకుందాం. అలా వేసుకున్న మజ్జిగను ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మీరు అనుకోవచ్చు, ముందు ముక్కల్లో వేసాను కదా అని. అప్పుడు వేసింది చాలా తక్కువ సాల్ట్ అండి. ఎందుకంటే ముక్కలు చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ పట్టుకుని ఉంటాయని చెప్పేసి వేసుకున్నాను. ఇప్పుడు చూస్తే పసుపుతో, కరివేపాకు వాసనతో, మజ్జిగ స్మెల్తో, ఆ థిక్నెస్తో చాలా అందంగా, సూదింగ్గా ఉంది కదండి. చూస్తుంటే మీకు నోరూరిపోతుంది కదా. దీన్ని ఇప్పుడు 3 to 4 మినిట్స్ బాగా మరిగించుకుందాం. ఇది డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఇది ఇలా మరుగుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అలా కలుపుకొని స్టవ్ మీద నుంచి దించేసుకుందాం. అంతేనండి. ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి, అస్సలు మాటల్లో చెప్పలేను నేను. మీరు కూడా ట్రై చేసేసేయండి నాతో పాటు. ఇంకిప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మన మీల్కి ద బెస్ట్ ఫ్రెండ్ అండి. అదేనండి మన పెరుగు మిర్చి, ఊరమిరపకాయ, మజ్జిగలో నానబెట్టి సన్ డ్రై చేసిన చిల్లీస్ అండి ఇవి. సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు నేను తయారు చేసిన ఈ లంచ్ కాంబో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిందంటే కామెంట్స్లో కంఫర్ట్ ఫుడ్ అని చెప్పి రాయండి. ఇంకా ఇలాంటి సింపుల్, టేస్టీ, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ తెలుగు అరోమా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and see you in my next video. Real taste never needs too many spices.